अस्सलाम वालेकुम दोस्तों। आज इशारा चैनल में कड़ी मच्छी छोटे छोटे कड़ी मच्छियाँ धो को तोड़ को सिरे भी जरा ऐसे पाक कर ले को ये फिगने डाल को है पानी में। ये अमली टमाटे प्याज ये डाल को खट्टा पकाना। बैगन है तो बैगन आम डाल को कड़ी मच्छी बैगन आम खट्टा पकाया था। ఇది వడి చేపలు అంటారండి। వడి చేపల పులుసు షారా ఛానల్ పెడుతున్నాము। ఈ వడి చేపలు ఇది వచ్చి చింతపండు, ఇది వచ్చి ఎర్రగడ్డలు, టమాటాలు ఇవి వేసుకోవాలా। లేకుంటే ఉంటే మనం వంకాయ మామిడికాయ వేసుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చు। చాలా ముద్దకూరలాగా బాగుంటుంది। రైస్లో సంగటిలో కానీ చాలా బాగుంటుంది। ఇది పులుసులాగా చేసుకోవాలా। ఇవి వాష్ చేసుకొని బాగా ऐसे भी अच्छा धो ले को वाश कर ले को बनाएंगे चलो। अब कड़ी रखिए। अरे मच्छी पाक वाश कर ले को धो ले पाक वाश कर ले। नहीं तो जरा बिसान बास है ఇది బాగా నీసు వాసన వస్తుంది, బాగా కడుక్కోవాలండి। ఇది వడి చేపలు ये कड़ी मच्छी पाक धो को रख लेना। ये धो को सोप रेडी कर रख लें। ఆయిల్ डालते हैं। अब ఆయిల్ వేస్తూ ఉంటామండి। కొంచెం సరిపడంత కొంచెం వేసుకుంటే చాలు, ఎక్కువైనా వేసుకోవచ్చు। మిరియాలు వేస్తా, ఆవాలు వేస్తున్నాను, బగారా వేద్దాము। జీరా జీలకర్ర మెంతులు వేసుకోవాలా। ఇప్పుడు మెంతులు పొడి కూడా వేసుకోవచ్చు। జీరా దాలు मेथी डालती हूँ, बघारा जीरा मेथी। తిరువాత పోపు పెట్టుకున్నాను। బగారా జీరా మేథీ దాలు మిరియాలు మెంతులు జీలకర్ర తిరువాత గింజలు వేసేసాను। प्याज डालती हूँ, करेपाक डालती हूँ। చింతపండు బాగా పిసుకోవాలా। బాగా తీసి పెట్టేస్తున్నాము। అమ్మిడి ఖట్టా बनाकर रखड़ी। చాలా మంచిది ఇది। చలికాలంలో జలుబులకి అంతా బాగా జలుబులు తగ్గుతాయి। వానాకాలంలో వాడుకుంటే ఇది ఈ చేపలు చిన్న చేపలు చాలా మంచిది। ఇప్పుడు కడి మర్చిపోతే సర్దీకు కమ్ होती। జలుబులు ఉండేవాళ్ళు ఇది తినండి, తప్పకుండా తినేవాళ్ళు। सर्दी होता है सुनो जरूर पका ले को खाओ, ये बहुत अच्छा। अब प्याज के साथ ये डालना। ఎర్రగడ్డల తోడు ఇది కూడా వేస్తాను, వడి చేపలు వేసేసాను। జరా ఫ్రై కాలేనా అచ్చా ఫ్రై చేసుకోవాలా। ఇది కూడా దాంతో కొంచెం నీటి వాళ్ళు తగ్గద్ది। టమాటాలు కూడా వేస్తున్నాను, 2 టమాటాలు, 2 ఎర్రగడ్డలు, ధనియా బుక్ని, ఇది వచ్చి మిరప్పొడి, మిర్చి బుక్ని, ఆకు మిర్చి బుక్ని, హల్దీ బుక్ని, మిరప్పొడి పసుపు పొడి వేస్తున్నాను। ఒక 2 స్పూన్లు धनियाల పొడి, 1 స్పూన్, एक స్పూన్ ధనియా బుక్ని దాన్ని కొంచెం చిక్కగా ఉంటుంది, ఇంకొక స్పూన్ వేస్తాను।
సబ్బి మిలాలేనా ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు చింతపండు పులుసు వేస్తాం. अम्ली का खट्टा डालेंगे ज़्यादा पके बाद में। ये आको कल उप्पु इदी पतरे का नमक डालती हूँ. తగినంత వేసుకోవాలా, మనం తక్కువ పడితే మళ్ళీ వేసుకోవచ్చు. फर्स्ट ఎక్కువ వేసుకోకూడదు. कम पड़ा तो हमें फिर डालने जाता. फर्स्ट डाले तो खारा हुआ था साला. ये बहुत अच्छा है. बरसाती में पका ले खाओ कड़ी मच्छी. सर्दी गिद्दा है तो कम होता. జలుబులు అవి ఉంటే తగ్గిపోద్ది. ఇది వేసుకొని వాడుకోండి. బాగా వంట చేసుకొని తినండి, బాగుంటుంది. కూర కూడా కమ్మగా ఉంటుంది. అంబలి ఖట్టా डालाలి. ఇప్పుడు చింతపండు పులుసు చేస్తున్నాను. అంబలి ఖట్టా डालती हूँ. अच्छा से खट्टा पका लेने का, ये बड़ा काम नहीं. थोड़ी देर खोपरे का मसाला डाल लेते हैं. కొంతమంది కొబ్బరి పొడి కూడా వేసుకుంటారు. మేమే వేసుకోలేదు. కొబ్బరి పొడి అది కొబ్బరి మసాలా కూడా వేసుకుంటారు. మామూలుగా చిన్నగా తినేదానికి ఇద్దరు తినేదానికి వేసుకున్నాము. ये खार खट्टा कम पड़ा तो नम्मा ये अम्ली हंडो खार हंडो फिर डाल दो. पुలుసు తగ్గితే ఇక వేసుకోవచ్చు. మళ్ళీ వేసుకోండి కావాలంటే. చూసుకొని సరి చూసుకొని వేసుకోండి. రుచికి తగ్గన ఉప్పు వేసుకోండి. मजे पकड़ को नमक डाल दो. अब अच्छे जरा होना तो कोथिमीर डालने जाता. अरे मिर्ची खट्टा कड़ी मच्छी का వడి చేపల పులుసు, టమాటాలు, ఎర్రగడ్డలు, వడి చేపల పులుసు. అస్సలాం వాలేకుం దోస్తం. పక్ గయా ఖట్టా. ఇది అయిపోయింది, అంతా రెడీ అయింది. వడి చేపల పులుసు ఖట్టా పక్ గయా. ఇది కड़ी मच्छी का साला. చిన్న చిన్న వడి చేపలు, छोटी छोटी कड़ी मच्छी है. खट्टा पकने आता है. పులుసు రెడీ అవుతా ఉంది. దగ్గర పడుతుంది. కొంచెం మెంతి పొడి వేయాలా, జరి మేథी डाला. జర डालती हूँ. बस కొంచెం వేసాను చాలు. ఏమీ లేదు అండి. కొబ్బరి గిబ్బరి ఏమీ ఇలా క్యాబీ దాలిని కోపరా క్యాబీ మిర్చి బుక్ని, హల్దీ బుక్ని, ధనియా బుక్ని, మేథీ బుక్ని బగారే, పచ్చిమిర పొడి, ధనియాల పొడి, అది పసుపు పొడి వేసాను. పోపు పెట్టాను. అన్నీ వేసి ఇంగ్లీష్ అంతా వేసి బగారు దాల్కు పక్కాదాను. చాలా రెడీ అయింది. చాలా బాగుంది. ఇది మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి షారా ఛానల్కి. फिर रेसिपी से मल्ली कलदाम. फिर रेसिपी से फिर मिलेंगे. अल्लाह हाफ़िज़. ये रेडी हो गया, पक गया. పొయ్యి కట్టేద్దాం. फिर मिलेंगे. అదే ఢాకన్ దాదాను. అదే మూత పెట్టేశాను. మళ్ళీ కలుద్దాం. फिर मिलेंगे. చాలా బాగుంటుంది జలుబులకి అంతా. మనకి వర్షాకాలంలో జలుబులు అయి ఉంటాయి. వాళ్ళకి ఇది చేసి పెట్టండి, తినండి. ये पका को खिलाओ, खाओ तो मिलो काम भी. कड़ी मच्छी सालना बहुत अच्छा है बरसात दिना में. लाइक शेयर करो. चैनल नवे से देखते सुनो, सब्सक्राइब करो, कामेंट रखो, सपोर्ट दो. మీ సపోర్ట్ అవసరం అండి ఛానల్కి. కామెంట్ కూడా పెట్టండి. ఎట్టకి నచ్చిందో లేదో చెప్పండి. నా పసంద్ హై ఆతో లేకో కామెంట్ రखो. फिर मिलेंगे. अल्लाह हाफिज़.